నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 42కి స్వాగతం సుస్వాగతం. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వారి కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను. అక్కడ అన్ని మీరు ఫ్రీగా ప్రాక్టీస్ సెట్స్ అని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే దాని మీద మీ యొక్క సజెషన్స్ ఫీడ్బ్యాక్ అనేటువంటివి కూడా ఇవ్వచ్చు. అలాగే మీకు ఏ టాపిక్ పైన ప్రాక్టీస్ సెట్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయగలరు. దానికి సంబంధించి నేను మీకు ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో లేట్ చేయకుండా మనం ఈరోజు మొదటి ప్రశ్న అయితే చూద్దాం. చూడండి, మా ఖానా బనాతీ హే మే క్రియా చునియే. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక సెంటెన్స్ ఇచ్చారు, అందులో మరి ఆ వర్బ్ చూస్ చేయండి అంటున్నారు. సో ఆప్షన్ ఏ ఖానా, బి బనాతీ, సి మా, డి హే. కానీ ఇక్కడ మాత్రం చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఖానా కూడా క్రియానే కదా సార్, మరి బనాతీ అన్నది కూడా క్రియానే కదా. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఖానా అంటే ఇక్కడ అర్థం ఏమొస్తుంది అంటే, ఇక్కడ ఖానా అంటే అన్నం అనమాట. అన్నం వండుతుంది లేదా వంట అనుకోండి, ఓకే. కానీ క్రియ ఏం చేస్తుంది? బనాతీ, తయారు చేస్తుంది కదా. సో అందుకని మనకి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. బనాతీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. రెండవ ప్రశ్న, సుమంత్ పకోడే ఖా రహా హే వాక్య మే క్రియా భేద్ హే. అంటే ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, సుమంత్ పకోడీలు తింటున్నారు. సో ఈ సెంటెన్స్లో ఎటువంటి సెంటెన్స్ ఉంది, ఎటువంటి క్రియాకు సంబంధించినటువంటి సెంటెన్స్ ఒక డిఫరెన్స్ టైప్ ఉంది అని చెప్పి అడుగుతున్నారు. ఆకర్మక్, సకర్మకు, ప్రేరణార్థకు, ద్వికర్మకు. అయితే ఇందుకు సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సకర్మ క్రియ అనేటువంటిది ఉంది. ఎందుకంటే దీంట్లో ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉంది, పకోడే. అయితే మీరు ఇటువంటి ఏం చేయాలన్నట్లే క్యా అనే క్వశ్చన్ వేయాలి. ఈ క్యా అన్న దానికి మీకు ఆన్సర్ వచ్చిందంటే, ఆన్సర్ ఇఫ్ ఎస్ అని వచ్చింది అనుకోండి, సో అది మీకు సకర్మక్ అవుతుంది. ఒకవేళ ఆన్సర్ రానట్లయితే అది అకర్మక్ అవుతుంది. ఓకేనా. సో దీని గురించి మీరు కింద చూడగలరు. నెక్స్ట్ ప్రశ్న చూడండి, మేరే లియే పుస్తకే లాయే వాక్య మే కారక్ హే. అంటే నా కోసము బుక్కులు తీసుకురండి. ఇందుకు సంబంధించి ఒక మరి ఏముంది, కారక్ ఉంది, ఏం కారక్ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అధికరణ కారక్, ఆప్షన్ బి అపాదాన కారక్, ఆప్షన్ సి సంప్రదాన కారక్, ఆప్షన్ డి సంబంధ కారక్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం 8 రకాలు ఉంటాయని చెప్పేసి కారక్ సంబంధించి. అయితే ఇక్కడ చూడండి లియే ఉంది కదా, సో లియే ఇక్కడ, ఓకేనా. సో ముచ్చుకో అనకి, ముచ్చుకి అంటే మేరే లియే, నా కోసము. కోసం అని ఎక్కడైతే వస్తుందో అక్కడ మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. సంప్రదాన కారక్ అనుకుంటే ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. 4వ ప్రశ్న చూడండి, మేరే జేబ్ మే పైసే హే వాక్య మే కౌన్సా కారక్ హే. నా జేబులో డబ్బులు ఉన్నాయి. సో ఇటువంటి సెంటెన్స్లో ఏ కారక్ ఉంది అని అడుగుతున్నారు. సో అధికరణ్, అపాదాన్, కర్ము, కరణ్. చూడండి ఇక్కడ మీరు ఎప్పుడే కానీ కారక్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇలాంటివి ఉంటాయి కొన్ని, ఓకేనా. లైక్ మే అని ఉంది. మే ఇప్పుడు మీరు ఒక ఫైండ్ అవుట్ చేస్తున్నట్టే అది దేంట్లో వస్తుందో ఈజీగా చేయగలరు. ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మరి అధికరణ కారక, అపాదాన కారక, కర్మకారక, కరణ్ కారక. అయితే ఇందుకు సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అధికరణ కారక్ అనేది ఇస్ ద రైట్. అయితే ఇందులో ఇంకొకటి వస్తుంది, అది ఏంటంటే పర్ అని కూడా వస్తుంది. అలాగే రెండోది చూద్దండి, ఇక్కడ అపాదాన్ అంటే మీకు సే మాత్రమే వస్తుంది. సే అది కూడా సపరేషన్, గుర్తుపెట్టుకోండి మీరు, ఇది సపరేషన్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ కర్మ అంటే దీంట్లో కో అనేటువంటిది వస్తుంది. అంటే అతడికి, కీ అనేటువంటి ఎక్కడైతే అది మన కరణ్లో మనకి ఏమొస్తుందంటే సే అనమాట. కర్తానే కర్మకో కరణ్ సే. కరణ్ సే ఇక్కడ మరి ఏం సార్ అంటే టూల్. చూడండి ఇక్కడ మీకు రెండు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పైన ఏమో ఇక్కడ ఈ బి ఆప్షను అలాగే డి ఆప్షన్ కొంచెం సేనే ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెన్స్ అనమాట. అక్కడ సెంటెన్స్ ఇచ్చిన దాన్ని బట్టి మీకు డిపెండ్ అయ్యి ఉంటుంది ఆన్సర్ అనేటువంటిది. అది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే చేయాలి. ఓకే. సో నెక్స్ట్ 5వ ప్రశ్న చూడండి, ఫూల్ పర్ భౌరే మండరాతే హే వాక్య మే రేఖాంకిత్ శబ్ద కా పర్యవాచి శబ్ద నహీ హై. ఇక్కడ ఏమన్నంటే సెంటెన్స్ ఇచ్చారు ఒకటి, పూల మీద తుమ్మెదలు ఉంటాయి, తూనికలు ఉంటాయి అని చెప్పి అన్నాడు. సో దానికి మరి సంబంధించి పర్యవాచి పదం రేఖాంకిత శబ్దం ఏముంది, ఇక్కడ అండర్లైన్ వర్డ్ భౌరి అని ఉంది. భౌరి అనేటువంటి దానికి పర్యపదం కానిది ఏది అన్నాడు. సో నహి అన్నాడు. నహి అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాలి. నాట్ క్వశ్చన్స్ అనమాట, అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ కేర్ చేయాలి. ఓకేనా. సో ఆప్షన్ ఏ మధుకర్, బి మధుపు. ఇక్కడ మధుపు అని ఉండాలి, ఇక్కడ
ఊకి మాత్రం తీసేయాలండి. నెక్స్ట్ సి వచ్చేసి భ్రమరు, డి జలజ్. సో ఇక్కడ మీరు ఎప్పుడే కానీ ఇలాంటి వచ్చినప్పుడు నహి అన్నప్పుడు మనకు ఒకటి నెగిటివ్ అనేటువంటిది ఉంటుంది, పక్క ఆడ్ వన్ అవుట్, లేదా అన్ని నెగిటివ్ ఉండి ఒక పాజిటివ్ ఉంటే అది చేయాలి. అంటే ఆడ్ వన్ అవుట్ ఎక్కడైతే మీకు కనిపిస్తుందో ఆటోమేటిక్గా అదే మనకు ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, జలజ్. జలజ్ అంటే ఏంటంటే ఇక్కడ కమల్ అని వస్తుంది, కమల్. ఓకే, పుష్పు, పుష్పు, ఫూల్. ఓకేనా. సో ఇలాగా మనకి పంకజ్ ఇవన్నీ కూడా మనకి జలజ్ సంబంధించి అంటే ఫూకి సంబంధించి ఇక్కడ మనకైతే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్టయితే మరి మధుకరు, మధుపు, భ్రమర్ అనేటువంటి అన్నీ కూడా భౌరేకి పర్యాయ పదాలే అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 6వ ప్రశ్న, మస్తక్ కా పర్యాయవాచి హే. ఆప్షన్ ఏ లాల్, బి లలాట్, సి లాలిమ, డి లలాయి. సో మస్తక్, సో మస్తక్ అంటే ఇది ఒక పార్ట్ కదా, మనకు బాడీ పార్ట్ అని మస్తకం మీద అంటుంటారు కదా. మస్తకము అంటే మరి నుదుటి దగ్గర అంటే మరి దాన్ని ఏమంటారు అంటే దానికి సంబంధించి మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, లలాట్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 7వది. అధ్యక్షమే కౌన్ సా ఉపసర్గ హే. అధ్యక్ష అనేటువంటి పదంలో ఎటువంటి ఉపసర్గము ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అభి, ఆప్షన్ బి అధి, ఆప్షన్ సి అద్, ఆప్షన్ డి ఆత్. ఇక్కడ అత్ అని ఉంది. సో ఇక్కడ మనకి అత్ అన్నట్లయితే అది మనకి ఎటువంటిది కాదు కాబట్టి సో అది ప్లస్ అధ్యక్ష అనేటువంటిది మనకి అవుతుంది. ఓకేనా. ఎస్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, అది అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా, ఇలా మనం చేయాలి. నెక్స్ట్ చూసినట్లయితే 8వ ప్రశ్న, लोगों ने उसे मार मार कर अधमरा किया. వాక్య మే రేఖాంకిత్ శబ్ద క్యా హై. అంటే ఇక్కడ రేఖాంకిత శబ్దం అంటే కనుక ఇక్కడ ఒకటి రేఖాంకిత శబ్ద చేయాలి. అదేంటంటే అద్ అనే ఇక్కడ అద్ అనేటువంటి మాత్రమే చేయాలి, దీనికి మాత్రమే రేఖాంకిత ఉంది, అండర్లైన్ ఉంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ సంజ్ఞ, బి ఉపసర్గ, సి అవ్యయ, డి ప్రత్యయ్. సో అద్ అనేటువంటిది ఎటువంటి అనే పదం అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమవుతుంది సరైనది అంటే ఆప్షన్ మనకి బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏదేంటంటే ఉపసర్గు, అది కూడా మనకి ప్రిఫిక్సెస్ అని అవుతుంది. ఓకేనా. సో అద్మరా అనేటువంటిది ఉంటుంది, అక్కడ అండర్లైన్ చేయాలి కాబట్టి అలా సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇదొక డబ్బా మనకి ఇదొక డబ్బా. ఇంతకుముందు చాలా క్లాసుల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ స్టార్టింగ్లో వచ్చినట్లయితే వర్డ్ ఇది చేస్తే మనకి ఏమవుతుందంటే ఉపసర్గ అవుతుంది. ఓకేనా అండి, ఉపసర్గ ప్రిఫిక్స్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ అదే ఇది అయిందనుకోండి, ఈ రెండు కలిస్తే అప్పుడు ఏమవుతుంది మనకి అంటే ప్రత్యయ అవుతుంది. ప్రత్యయ అంటే ఏమవుతుంది అంటే సఫిక్సెస్. ఓకేనా. సో ఇలాగా మనకి చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఓకే, చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా సింపుల్ టాపిక్, ఈజీ టాపిక్ అండి ఇది. నెక్స్ట్ 9వ ప్రశ్న చూడండి, సుధా కో మదద్ కీజియే వాక్య మే कारक है. ఆప్షన్ ఏ కర్త కారక్, ఆప్షన్ బి సంప్రదాన్ కారక్, ఆప్షన్ సి కర్మ కారక్, డి సంబోధన్ కారక్. చూడండి మళ్ళీ దీంట్లో కూడా వెతకండి. ఇప్పుడు దీంట్లో కూడా మీరు సెర్చ్ అయితే చేయండి ఏముంది అనేటువంటి చూసినట్టయితే కనుక మీకు చూడండి కో అని కనిపిస్తుంది. కో అంటే మనకి ఎక్కడ వస్తుంది అంటే ఆప్షన్ ఇక్కడ ఎవరైతే మరి సి అని ఇస్తున్నారో ఎగ్దం కూడా రైట్ అండి. కరం కారక్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. కరం కారక్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకేనా. సో ఇక్కడ మరి మీకు నేను ఇవ్వాలంటే ఇక్కడ ఇస్తాను, మీరు నోట్ చేసుకోవచ్చండి. సో ఒక్కొక్కటిగా అయితే నేను ఇక్కడ రాస్తాను చూడండి. కర్త నే, కరుం को, करण से, संप्रदान संप्रदान के लिए नेक्स्ट अपादान अपादान लो से अपादान से नेक्स्ट संबंध కాకేకి ఇలా మీరు గుర్తుపెట్టుకోండి కాకేకి. నెక్స్ట్ మనకి అధికరణ్ అధికరణ్ మే పర్ అధికరణ్ మే పర్ సంబోధన్ సంబోధన్ మనకి ఓయి ఓయి ఓరి ఇలావన్నీ కూడా మనకి
ఆశ్చర్యార్థకం వస్తాయి. ఓకేనా? సో, ఇలాగ మీరైతే నోట్ చేసుకుంటూ ఉండాలి. సో, మీరు కొంచెం ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం బ్యాక్‌వర్డ్ చేయంగానే మీకు అన్నీ కూడా వస్తాయి. మీరు కొంచెం స్టాప్ చేసుకొని అవన్నీ కూడా రాసుకోగలరు. ఓకేనా అండి? సో, నెక్స్ట్ ఇలాగ మొత్తంగా 8 రకరకాలైతే ఉంటాయి. దీని యొక్క అయితే నెక్స్ట్ ప్రశ్న చూడండి. कारक को कहते हैं। कारक को कहते हैं। ऑप्शन ए विभक्ति, ऑप्शन बी ए और डी, ऑप्शन सी उपसर्ग, ऑप्शन डी పరసర్గ. అయితే మీరు క్వెషన్ చేసేటప్పుడు అన్ని ఆప్షన్స్ కూడా కరెక్ట్‌గా అయితే చదవండి. సో, ఎలాగైనా అడగొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్‌ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో క్వెషన్ ఇచ్చేసి దాన్ని ఆన్సర్లు ఇచ్చేసి, ఆన్సర్‌లలో ఆప్షన్‌లు ఇచ్చేసి అలాగైనా చేయొచ్చు. లేదా మనకిక్కడ ఆప్షన్‌లోనే కింద మీద అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మరి విభక్తి అలాగే డి ఆప్షన్ చూసినట్లయితే పరసర్గు. సో, ఇక్కడ ఆప్షన్ బిలోనే ఏ అండ్ డి అని ఇచ్చాడు కాబట్టి సో, మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. అప్పుడే ఇటువంటి ఆన్సర్ చాలా కరెక్ట్‌గా చేయగలరు. అయితే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఏ అండ్ డి అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. దీనిని కారక్‌ని ఇంకొక పేరు కూడా అంటారు. అదేంటంటే విభక్తి అంటారు. రెండవది పరసర్గ అని కూడా అంటారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వెషన్‌లో అడిగినా కూడా అడగొచ్చు. పరసర్గ ఏంటి ఇందులో అని చెప్పేసి అడిగినా అడగొచ్చు. జిస్‌మే పరసర్గ్ కౌన్ సా హై అన్నట్టు. లేదా అంటే విభక్తి అంటే మనకు తెలుగులో ఉన్నట్టే అర్థంగా అవుతుంది కాబట్టి సో, మీరు ఇక్కడ విభక్తి అని కూడా ఈజీగా గుర్తుపడతారు. కాకపోతే మనకు ఒక ఐడెంటిఫైర్ ఉండాలి కాబట్టి ఇక్కడ మీకు ఇలా చెప్పడం జరిగింది. సో, మొత్తంగా మనం ఈరోజు 10 క్వెషన్లు అయితే చేసుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? ఈజీ, హార్డ్, మోడరేట్ అలాగే మీకు సజెషన్స్, ఫీడ్‌బ్యాక్ అని కూడా తెలియజేయండి. అలాగే ఏ టాపిక్ మీద మరి మీకు క్వెషన్స్ కావాలనుకున్నా అది కూడా మీరు టైప్ చేయగలరు. ఇక్కడ కామెంట్ చేయగలరు కింద. దానికి తప్పకుండా నేను రిప్లై ఇచ్చి ఆ విధంగా మీకు క్లాస్ అనేది కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్‌లో కేవలం తెలుసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.